స్త్రీలు పుట్టినింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే అదృష్టం మరియు ఐశ్వర్యం రెండూ కలిసి వస్తాయి. కాబట్టి పుట్టినింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోండి. మీకు అష్టైశ్వర్యం కలిసి వచ్చి మీరు సంతోషంగా జీవిస్తారు. పుట్టినింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని వస్తువులను తెచ్చుకుంటే దరిద్రం మీ వెంట తెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకే మీరు ఏదైనా వస్తువును తెచ్చుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి మరీ మీరు పుట్టినింటి నుండి వస్తువులను తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు మరియు మీ పుట్టినింటికి ఇద్దరికీ మంచి జరుగుతుంది. కాబట్టి పుట్టినింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏ వస్తువులను తెచ్చుకుంటే మనకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఆ వస్తువులు ఏవో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా బెల్లం. బెల్లంని మన పుట్టినింటి నుండి తెచ్చుకుంటే మనకు అదృష్టం ఐశ్వర్యం రెండూ కలిసి వస్తాయి. ఎందుకంటే బెల్లం లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతుంది. మనం లక్ష్మీదేవికి ఏ నైవేద్యం పెట్టని సమయంలో అంటే మనకు అనుకూలం లేని సమయంలో బెల్లం ముక్కను పెట్టి చాలామంది పూజిస్తూ ఉంటారు. అలా పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షం మనతో కలిసి మనకి వెనుక ఉండి మనల్ని ముందుకు పంపిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవతను మనం ఆరాధిస్తూ ఉంటాం బెల్లం పెట్టి. అలా ఆ బెల్లం లక్ష్మీదేవి స్వరూపమైంది కాబట్టి మనం పుట్టినింటికి తెచ్చుకోండి. పుట్టినింటి నుండి తెచ్చుకోండి బెల్లంని. అలా తెచ్చుకోవడం వలన మీ వెంట అదృష్టం ఐశ్వర్యం రెండూ కలిసి వచ్చినట్టు అవుతుంది. తరువాతది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కువ అంటే ముత్తైదువు స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది పసుపు కుంకం. పసుపు కుంకంను పుట్టినింటి నుండి తెచ్చుకోవడం వలన మీరు సౌభాగ్యంతో మీ భర్త ఆయుష్ని పెంచి నిండు నూరేళ్లు మీరు సుఖ సంతోషాలతో కలిసి ఉంటారు. అలా పసుపు కుంకంని తెచ్చుకోవడం వలన పుట్టినింటికి మరియు మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిన వారం అవుతాం. కాబట్టి గ్రహాల రీత్యా పసుపు కుంకంని తెచ్చుకోవడం వలన మీకి అదృష్టం ఐశ్వర్యం రెండూ కలిసి వస్తాయి. తరువాతది మూడవది గాజులు. గాజులు తెచ్చుకోవడం వలన కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం రెండూ కలిసి వస్తాయి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపమైన గాజులను మీరు తెచ్చుకుంటే మీకు మంచి జరుగుతుంది. గాజులు చేతి నిండాకు వేసుకొని ఆ ఇంట్లో ఏ స్త్రీ అయితే తిరుగుతుందో ఆ స్త్రీ లక్ష్మీదేవిగా పిలువబడుతూ ఉంటుంది. అంటే మనం పూర్తిగా అలంకరించుకొని ఆ ఇంట్లో తిరగడం వల్ల లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడతాం. కాబట్టి మీరు పుట్టినింటి నుండి గాజులు తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు సౌభాగ్యం అదృష్టం ఐశ్వర్యం ఆరోగ్యం ఇవన్నీ కలిసి వస్తాయి. తరువాతది చన్నీళ్ళ కుండ. చన్నీళ్ళ కుండ అంటే చల్లదనానికి ప్రతినిధి. చల్లదనం అంటే మనం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం. కాబట్టి ఈ చన్నీళ్ళ కుండని తెచ్చుకోవడం వలన కూడా మీరు మీ మెట్టినింటికి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని చల్లదనాన్ని అంటే ఆరోగ్యాన్ని ఏ సమస్యలు లేకుండా సంతోషంగా జీవించే వస్తువుని మీరు తెస్తున్నారని అర్థం. కాబట్టి మీరు చన్నీళ్ళ కుండని తీసుకొచ్చుకోండి. అలా తేవడం వలన మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ 4 వస్తువులను తెచ్చుకోవడం వలన మీరు పుట్టినింటి నుండి చాలా అంటే మీరు అదృష్టం ఐశ్వర్యం సంతోషం తెచ్చిన వారు అవుతారు. మీ ఇంట్లో 2 కుటుంబాల మధ్య ఏ అభిప్రాయ భేదాలనేవి ఉండవు. ఈ వస్తువులను తెచ్చుకుంటే మీకు అదృష్టం ఐశ్వర్యం రెండూ కలిసి వస్తాయి. తరువాతవి ఏ వస్తువులను తెచ్చుకుంటే మీకు దరిద్రం వెంటాడుతుందో మీ కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయో ఆ వస్తువులను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిది ఉప్పు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడతారు. అలాగే ఉప్పును ఎక్కడైతే వృధా చేస్తారో అక్కడ అప్పుల పాలు అవుతారు.
అంటే ఉప్పును మీరు తీసుకువచ్చుకుంటే మీ అమ్మవారి ఇంట్లో అంటే పుట్టినింట్లో తీసుకువస్తున్నారనే కదా అర్థం. అక్కడి నుంచి మీరు లక్ష్మీదేవి మీ ఇంటికి తెచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ పుట్టినింటి నుండి ఉప్పు అనేది తేకండి. తరువాతది చింతపండు. చింతపండు కూడా అంతే. పులుపును మీరు తేకండి. ఎందుకంటే మీకు మీ పుట్టినింటికి ఎవరికైనా సరే అనారోగ్యం పాలు కావచ్చు. కాబట్టి పులుపును ఎప్పటికీ తేకండి. తరువాతది ఊరగాయ పచ్చళ్ళు. ఊరగాయ పచ్చళ్ళు అంటే ప్రతి ఆడపిల్లకి గుర్తొచ్చేది అమ్మ. అమ్మ చేసింటుందిలే మనం తెచ్చుకుందాంలే అని చాలామంది అంటే మంచి అభిప్రాయంతోనే అనుకుంటారు. కానీ ఊరగాయలు తెచ్చుకోవడం వలన చాలా నష్టం జరుగుతుంది. ఊరగాయలో ఉప్పు మరియు పులుపు అంటే ఉప్పు మరియు నూనె ఉంటుంది కాబట్టి నూనె అనారోగ్యానికి సంకేతం. ఉప్పు అప్పులకు సంకేతం. కాబట్టి ఆ రెండు తెచ్చుకోవడం వలన మన పుట్టినింటిని మనమే కష్టాల్లో తెచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఊరగాయలు అనేది మీ పుట్టినింటి నుండి తీసుకురాకండి. తరువాతది చీపురు. చీపురు కూడా అంతే. మీ పుట్టినింటి నుండి మీరు తెచ్చుకోకండి. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన చీపురును మీ ఇంట్లోకి తెచ్చుకుంటే మీ పుట్టినింట్లో ఉన్న లక్ష్మీదేవి అంతా మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చీపురు కట్టను మీ పుట్టినింటి నుండి తీసుకురాకండి. తరువాతవి కూరగాయలు. కూరగాయలు మీ పుట్టినింటి నుండి తీసుకురాకండి. అలా తీసుకురావడం వలన మీ ఇద్దరి మధ్య అభిప్రాయాలు భేదాలు జరిగి అంటే మీరు సంతోషంగా ఉండొచ్చు. కానీ వారి మధ్య గొడవ